శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, మనకు ఈ నెల 6వ తేదీన తొలి ఏకాదశి రాబోతుంది. మనం ఏ మంచి పని ప్రారంభించాలనుకున్నా దశమి అలాగే ఏకాదశి రోజున ప్రారంభిస్తాం. ఈ ఏకాదశినే దేవసేన ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటు ఏకాదశి కథలను వినడం, చదవటం కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున పేదవారికి, పిల్లలకు భోజనం పెట్టడం వలన శ్రీహరి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. వైష్ణవ దేవాలయాలలో ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది. మరి అంతటి పవిత్రమైనటువంటి తొలి ఏకాదశిలోపు పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి కథలను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ముందుగా భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటి తొలి ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు: కేశవ, శ్రీకృష్ణ, పరంధామ, ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పేరు ఏమిటి? ఆ రోజున ఏ భగవంతుడిని ఆరాధించాలి? ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిస్తాడు: ఓ రాజా, ఒకసారి నారద మునీంద్రుల వారు తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చాడు: ఓ నారద, ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడు ఎవరూ కూడా లేరు. అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించినటువంటి రోజు కూడా లేదు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించినటువంటి కథ ఒకటి ఉంది. ఇది వినంతనే ఈ యొక్క ఏకాదశి వ్రత పుణ్య ఫలం లభిస్తుంది. ఆ కథ నువ్వు కూడా విను అని తెలిపి ఈ విధంగా ప్రారంభిస్తాడు: నారద, పూర్వం సూర్యవంశంలో మాంధాత అనే చక్రవర్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ కూడా నీతివర్ధనుడు, మెలిగేవాడు. ఆ రాజు తన కుటుంబాన్ని, ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. నిరంతరము కూడా యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ ధర్మం తప్పనివాడే మెలిగేవాడు. అతని రాజ్యము అలాగే ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా, సుసంపన్నంగా, ఆరోగ్యంగా ఉండేవారు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత అతని రాజ్యంలో వరుసగా 3 సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది. అప్పుడు ఆ చక్రవర్తి ఎక్కడ ధర్మం తప్పామో, ఎక్కడ పాపం జరిగిందో అనేది అర్థం కాలేదు. పశువులకు గ్రాసం, మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయాలు పాటించడం, యజ్ఞ యాగాదులు నిర్వహించడం కూడా కష్టంగా మారింది. దాంతో ఆ రాజ్యంలోని వారందరూ కూడా ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు: ఎప్పుడూ కూడా మా సంక్షేమానికై పాటుపడ్డారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పనికి నీటి అవసరం అనేది ఉంటుంది. మీరు ఎలాగైనా సరే మేఘాలు వర్షించే విధంగా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి. మేము ఎప్పటి వలనే శాంతి సౌభాగ్యాలతో జీవించే విధంగా వరం ఇవ్వండి అని అంటాడు. దానికి ఆ చక్రవర్తి నిజాయితీగా, నేను మీ బాధను అర్థం చేసుకున్నాను. నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపము చేయలేదని ఘంటాపథంగా చెప్పగలను. అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను అని వారికి తెలియజేస్తాడు. ఆ తర్వాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింపచేయగలిగినటువంటి తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమోనని వెతకమంటూ సూచిస్తాడు. తాను కూడా అక్కడ ఇక్కడ వెతుకుతూ బయలుదేరుతాడు. ఆశ్రమాల్లో ఉన్నటువంటి ఋషులను, మునులను వారందరినీ కూడా అడిగి కేవలం 2వ బ్రహ్మ వంటి అంగీరముని మాత్రమే తమ సమస్యను పరిష్కరింపబడనని చెప్పి తెలుసుకుంటాడు. ఇక మాంధాత చక్రవర్తి అంగీరసముని యొక్క ఆశ్రమానికి చేరుకొని పద్మములు వంటి ఆయన పాదముల వద్ద కూర్చుని ఆయనను ప్రార్థిస్తాడు. అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతోషించి ఆ కీకారణ్యంలోకి కష్టతరమైనటువంటి ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చిందో తెలియజేయాల్సిందిగా కోరాడు. దానికి ఆ రాజు: ఓ మునీంద్ర, నేను వేదాలలో తెలిపిన ప్రకారం నా రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాను. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి కరువుకు కారణం అనేది నాకు అస్సలు అంతు చిక్కటం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి
నేను మీ సహాయం కోరి వచ్చాను. దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందేందుకు ఏదైనా కానీ సహాయం చేయండి అంటూ ఆ ముని అభ్యర్థిస్తాడు. అప్పుడు అంగీకర ముని ఆ రాజుతో ఇలా అంటాడు: ఓ రాజా, మహారాజా, ఇప్పుడు సత్యయుగం అంటే ధర్మం 4 పాదాలతో నడిచే కాలం. ఇప్పుడు అందరూ కూడా తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ ఈ రాజ్యంలో ఒక సూత్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆచారాలను పాటించడం లేదు. మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగిపోయి మరలా మీ రాజ్యమంతా సుభిక్షం అవుతుంది అని తెలియజేస్తాడు. దానికి రాజు, నేను ఎవరికీ హాని తలపెట్టనని అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను? దయచేసి దీనికి ఏదైనా కానీ ఆధ్యాత్మిక పరిష్కారం ఉంటే చెప్పాల్సింది అంటూ కోరాడు. దానికి అంగీరకముని, రాజా, మీరు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి నాడు ఉపవాసం చేయండి. ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది. దాని ప్రభావం వలన అపారమైనటువంటి వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలె సుభిక్షం అవుతుంది అని తెలియజేస్తాడు. దానికి ఆ రాజు ఆ మునికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసి తిరిగి రాజ్యానికి వస్తాడు. తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఖచ్చితంగా పాటించవలసిందిగా అందరినీ ఆదేశిస్తాడు. దాంతో తిరిగి వర్షాలు సమృద్ధిగా పండి రాజ్యం ఎప్పటి వలె సుసంపన్నమైనదని చెప్పి శ్రీకృష్ణుడు ఇంతటితో తొలి ఏకాదశి కథను ముగిస్తాడు. ఇంకా తొలి ఏకాదశి గురించి తెలియజేసేటువంటి కథ నారద పురాణంలో ఇలా ఉంది. పూర్వం రుగ్మంగదుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. అతని భార్య పేరు సత్యాందిలి. వారికి ధర్మంగదుడు అనే కుమారుడు ఉండేవాడు. విష్ణు భక్తుడవడం వలన అలాగే ఆ రుగ్మాంగదుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటిస్తూ వచ్చేవాడు. తానే కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరితోనూ ఏకాదశి వ్రతాన్ని చేయించాలని సంకల్పించాడు. ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చేటువంటి పాపుల సంఖ్య తగ్గుతుంది అనేటువంటి ఆందోళనతో యమధర్మరాజు రుగ్మాంగదుడి యొక్క వ్రతాన్ని భంగం చేసి రమ్మంటూ రంభను అతని దగ్గరకు పంపిస్తాడు. రుగ్మాంగదుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను తనతో ఉండమని కోరతాడు. అప్పుడు ఆ మాటలన్నీ విన్నటువంటి ఆమె దానికి ఇలా చెబుతుంది: నా కోరికలను నువ్వు మన్నించినంతకాలం మాత్రమే నీతో ఉంటాను అంటూ నిబంధన తెలుపుతుంది. ఆ రాజు ఆమె కోరికలను ఎప్పటికి కూడా మన్నిస్తానంటూ వాగ్దానం చేస్తాడు. అలా తొలి ఏకాదశి రోజు రుగ్మాంగదుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతూ ఉండగా ఆమె తన వద్దకు రావాలని కోరుతుంది. దానిని ఆ రాజు తిరస్కరిస్తాడు. ఆమె తనకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. అప్పుడు రాజు తాను ఏకాదశి పూజను మానలేనని, ఆమెను మరి ఇంకేదైనా వ్యవహారం ఉంటే కోరుకోమంటూ తనను ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమంటూ కోరుతాడు. దానికి ఆమె నీ పుత్రుడిని వధించమంటూ కోరుతుంది. దానికి ఆ రాజు కూడా సిద్ధమవుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై రుగ్మాంగదుడిని శాశ్వతమైనటువంటి వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడై తండ్రిలాగే గొప్ప పేరు తెచ్చుకుంటాడు. ఇప్పుడు మరికొన్ని ఏకాదశి మహత్యాన్ని చాటే చెప్పేటువంటి కథల గురించి తెలుసుకుందాం. ఒకనాడు శౌనకాది మహామునులందరూ కూడా సూత మహర్షుల వారిని అడుగుతారు: మహర్షి, ఈ లోకంలో సర్వకామ ఫలప్రదమైనటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పమంటూ ప్రార్థిస్తారు. అందుకు సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, మీరడిగినను నేను చెప్పకపోయినా పూర్వం నారద మహర్షి శనక మహర్షిని ఇదే ప్రశ్న అడిగాడు. అప్పుడు శనక మహర్షి చెప్పినటువంటి వ్రతం గురించి ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి పొందినది, సర్వ పాపాలను పోగొట్టేది, సర్వ కార్యాలను సిద్ధింపజేసినటువంటి ఒక వ్రతం ఉంది. దానిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఆచరించవచ్చు. ఎవరు ఆచరించినా మోక్షప్రదం, శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతికరం. ఆ వ్రతం పేరే ఏకాదశి వ్రతం. ఈ వ్రతం సర్వభీష్టప్రదమైనది. శుక్ల కృష్ణపక్షాలలో వచ్చేటువంటి ఏకాదశి తిథి రోజున అస్సలు భోజనం చేయకూడదు. ఆ విధంగా భుజిస్తే ఇహలోకమునందు పాపాన్ని పొంది పరమందు నరకలోకానికి చేరుకుంటారు. ఉపవాస ఫలం పొందువారు
దశమి రాత్రి ఏకాదశి రోజు పగలు, రాత్రి 2 గంటల పూటలు, ద్వాదశి రోజు రాత్రి ఈ 4 గంటలు ఆహారం తీసుకోకూడదు. ఏకాదశి తిథి రోజున భుజించిన వారు సర్వ పాపాలను అనుభవిస్తారు. అందువలన 4 పూటలు నిరాహారంగా ఉండాలి. హరి దినమున అంటే ఏకాదశి రోజున బ్రహ్మ హత్యాది మహాపాతకములన్నీ కూడా అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఏకాదశి వ్రతాన్ని మించినటువంటి వ్రతం మరొకటి లేదు. ఈ ఏకాదశి వ్రతం యొక్క మహత్యాన్ని తెలిపేటటువంటి కొన్ని కథలను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సావధానంగా వినండి అంటూ సూత మహర్షుల వారు ఏకాదశి మహత్యాన్ని తెలియజేసేటువంటి కథల గురించి ఈ విధంగా చెబుతున్నారు. మునీశ్వరులారా, పూర్వకాలమున గాలవుడు అనే ఒక మహర్షి నర్మదా తీరమున నివసిస్తూ ఉండేవాడు. అతను పరమశాంత స్వభావం కలవాడు. అలాగే గొప్ప తపశ్శాలి. ఇక ఆ నర్మదా నదీ తీరం నానావిధ వృక్షాలతో కూడి సిద్ధులు, చారణులు, యక్ష గంధర్వ విద్యాధరులు అక్కడ నివసిస్తూ సేవిస్తూ ఉండేవారు. కందమూలాలను అనేక రకాలైనటువంటి ఫలాలతో నిండి ఉండేటటువంటి ఆ ప్రదేశం అత్యంత సుందరమైనదిగా ఉండేది. మునుల చేత సేవింపబడుతూ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో గాల మహర్షి చాలా కాలం నివసించాడు. కొన్ని రోజులకు గాలవ మహర్షికి భద్రశీలుడు అనే ఒక పుత్రుడు జన్మించాడు. అతను పూర్వజన్మ జ్ఞానం కలవాడు, జితేంద్రియుడు, కడు సుప్రసిద్ధుడు, గొప్ప నారాయణ భక్తుడు. ఆ భద్రశీలుడు మహాబుద్ధిమంతుడు అవడం వలన బాల్యంలో కూడా ఒక మట్టి విష్ణు ప్రతిమను చేసుకుంటూ ఆ ప్రతిమను పూజిస్తూ ఉండేవాడు. అది అతని బాల్య క్రీడలలో ఒక భాగంగా మారిపోయింది. ఆ విధంగా సర్వకాలాలలోనూ శ్రీ మహావిష్ణువుని పూజించాలి అనుకుంటూ తోటి మిత్రులకు కూడా ఆ విషయం గురించే చెబుతూ ఉండేవాడు. ఓ మునీశ్వర, ఇలా భద్రశీలునిచే చెప్పబడినటువంటి శిశువులందరూ కూడా కలిసి వారు విడివిడిగా శ్రీహరి ప్రతిమను మట్టిచే తయారు చేసుకుని విష్ణు భక్తితో స్వామిని అర్చిస్తూ ఉండేవారు. సర్వప్రాణకోటికి మూలధారమైనటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఈ లోకాలన్నీ శుభాలు కలగాలని ఆ స్వామిని కోరుకుంటూ ఉండేవారు. అయితే కనీసం ఆటల సమయమందు కూడా ఒక ముహూర్త కాలంలో కానీ అర్ధముహూర్త కాలంలో కానీ ఏకాదశి అనే నామాన్ని సంకల్పం చేసి శ్రీహరి వ్రతాన్ని చేసేవారు. అలా సచ్చరిత్ర కలిగినటువంటి కుమారుడిని చూసి గాలవ మహర్షి ఆశ్చర్యం పొంది పుత్రుని కౌగిలించుకొని ఇలా ప్రశ్నించాడు. భద్రశీల, నిజంగా నువ్వు ఖచ్చితంగా భద్రమైనటువంటి శ్రీలంకుడివే. నీ చరిత్ర యోగులకు కూడా తెలుసుకోవటం కష్టసాధ్యం. మంగళప్రదమైనటువంటి హరిపూజను ఎప్పుడూ చేస్తూ సర్వప్రాణకోటికి శ్రేయస్సును కోరుతూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటావు. నిషిద్ధమైనటువంటి వాటిని విడిచిపెట్టి సుఖదుఖాలను విడిచిపెట్టి మమకార రహితుడివై శాంతి చిత్తంలో హరి యొక్క ధ్యానము చేస్తూ ఉంటావు. బాలుడువైనటువంటి నీకు అసలు ఇటువంటి బుద్ధి ఎలా కలిగింది? మహాత్ములను సేవించదనిదే హరిభక్తి కలగదు అంటారు. సామాన్యంగా లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఆ విద్య వలన కామ్య కార్యములనందు ఆసక్తి కలుగుతుంది. నీకు ఏ విధంగా ఆలోచికమైనటువంటి భుక్తి కలిగింది? మానవులకు సత్సంగం ఉన్నమ పూర్వజన్మ సుకృతం లేనిదే భగవద్భక్తి కలగదు. అందుచేత నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి నాయనా, నీ పైన ప్రేమతో అడుగుతున్నాను, నాకు వివరిస్తావా? అప్పుడు పూర్వజ్ఞానం కలవాడైనటువంటి ఆ భద్రశీలుడు ఆనందంతో తాను అనుభవించినటువంటి విషయాన్ని యథాతథంగా తన తండ్రికి ఈ విధంగా చెబుతున్నాడు. ఓ తండ్రి మహాముని, నేను పూర్వజన్మలో అనుభవించినటువంటి దాని గురించి ఇప్పుడు నీకు చెబుతున్నాను, విను. నాకు పూర్వజ్ఞానం కలదు కాబట్టి యమధర్మరాజు నాతో చెప్పినటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి గాలవ మహర్షి మరలా ఆశ్చర్యచకితుడై ప్రేమతో మహాబుద్ధిమంతుడు అయినటువంటి ఆ భద్రశీలునితో, ఓ మహానుభావ, అసలు నీవు పూర్వజన్మలో ఎవరివి? యముడు నీతో ఏమని చెప్పాడు? ఎందువలన చంపవలసి వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు భద్రశీలుడు, ఓ తండ్రి, నేను పూర్వం చంద్రవంశపు రాజును. నా పేరు ధర్మకీర్తి. నా గురువులు దత్తేంద్రియ మహర్షి. 9,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాను. జనుల యొక్క స్నేహంతో పాశాంగ ఆచారాలను పాటించేవాణ్ణి. మొదట చాలా పుణ్యకార్యాలను ఆచరించి గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్నా. కానీ ఎప్పుడైతే పాషాండులతో తిరగడం ప్రారంభించానో నేను వేద మార్గాన్ని విడిచిపెట్టేశాను. యుక్తి కలిగినటువంటి మాటలను చక్కగా పలకగలిగినటువంటి నేను చాలా యజ్ఞాలను నాశనం చేశాను.
నేను అధర్మాన్ని అనుసరించడం వల్ల నా దేశ ప్రజలు కూడా ఎప్పుడూ ఆధర్మాన్నే ఆచరిస్తూ ఉండేవారు. ఆ విధంగా వారి ఆధర్మం నుండి 6వ వంతు భాగం నాకు దక్కింది. ఈ విధంగా పాపాలను చేసి వ్యసనపరుడైన నేను ఒకనాడు వేటయందు బాగా ఆసక్తి కలిగి ఒక అడవికి వెళ్ళాను. నేను సైన్యంతో కూడి అడవిలో చాలా మృగాలను వేటాడి చంపేశాను. ఆకలి దప్పికలు కలగడంతో రేవానది తీరానికి చేరుకున్నాను. సూర్యతాపానికి గురై నేను రేవానదిలో స్నానం చేశాను. కానీ నా వెంట అప్పుడు సైన్యం రాలేదు. సైన్యం లేక ఒంటరిగా ఆకలి దప్పికలతో బాధ పొందుతూ ఆ నదీ తీరమున కోసేపు సేవించాను. అయితే సాయంకాలం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వారందరినీ చూశాను. వాళ్ళందరితో కలిసి నిరాహారంగా ఉన్నాను. వారితోనే జాగరణ చేశాను. బడలిక చేత ఆకలి దప్పికల చేత పీడింపబడుతూ ఉన్నటువంటి నేను జాగారం చివర ప్రాతకాలంలో మరణించాను. అప్పుడు నా వద్దకు పెద్ద పెద్ద కోరగులు కలిగినటువంటి భయంకరుడైనటువంటి బహు కష్టతరమైనటువంటి మార్గంలో యముడు సన్నిధికి చేర్చాడు. అక్కడ యమధర్మరాజును చూశాను. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుణ్ణి పిలిచి ఇతని చరిత్రను, దానికి అమలు పరచవలసినటువంటి శిక్షను వివరించమని అడుగుతాడు. అప్పుడు చిత్రగుప్తుడు ఇలా పలుకుతాడు: ఓ యమధర్మరాజా, ఇతను నిజంగా పాపాత్ముడు. ఎన్నో పాపాలను ఘోరాలను చేశాడు. అయితే అయినప్పటికీ ఏకాదశి తిథి రోజున నిరాహారంగా ఉండే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కదా. మరి తను వేట కోసం బయలుదేరి అడవికి వెళ్ళాడు. ఏకాదశి తిథి రోజున రేవానదిలో స్నానమాచరించి ఆ నదీ తీరంలో నిరాహారంగా ఉండి జాగరణ కూడా చేశాడు. కాబట్టి ఇతను చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించి ఆ రోజు చేసినటువంటి అతని యొక్క జాగరణము నిరాహారంగా ఉండటం వల్ల అతనికి పుణ్యం లభించింది. ఇదంతా కూడా ఏకాదశి ప్రభావం అని చెబుతాడు. అప్పుడు యమధర్మరాజు వినయంతో అతనికి నమస్కరిస్తాడు. అతన్ని పూజిస్తాడు. భటులను పిలిపించి వారితో ఇలా చెబుతాడు: ఓ దూతలారా, నా మాటను శ్రద్ధగా ఆలకించండి. మీకు హితాన్ని చెబుతున్నాను. ఎవరైతే ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉంటారో అలాంటి మానవులను అసలు నా దగ్గరకు తీసుకుని రాకండి. ఎవరైతే విష్ణు పూజ చేస్తారో, భక్తులను, కృతజ్ఞతలను, ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారని, జితేంద్రియులను, నారాయణ అచ్యుత హరికృష్ణ నాకు రక్షకుడుగా ఉండు అంటూ ఎప్పుడూ ఆ స్వామిని స్మరిస్తూ ఉంటారో శాంత్యులను త్వరగా విడిచిపెట్టేసేయండి. అలాగే నారాయణ అచ్యుత హరి జగన్నాథ కృష్ణ విష్ణు పద్మేశ పద్మజాపిత శివశంకర అంటూ ఎప్పుడూ పలుకుతూ లోకహితాన్ని ఎవరైతే కోరుకుంటూ ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉంటారో వారిని దూరం నుండి విడిచిపెట్టండి. వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. అన్ని కర్మలను నారాయణుడికే అర్పించేవారిని, హరిభక్తి కలవారిని, స్వధర్మ ఆచార మార్గాన్ని ఆచరిస్తూ ఉండేవారిని, గురుసేవకులకు సత్పాత్ర దానాన్ని చేసేవారిని, దీనపాలకులను, హరినామ పారాయణులను విడిచిపెట్టేయండి. పాషాండులతో స్నేహం లేని వారిని, బ్రాహ్మణ భక్తి కలవారిని, సత్సంగముందు ఆసక్తి కలవారిని, అతిథి పూజ సల్పువారిని, అలాగే శివ విష్ణువులయందు సమభావంతో ఉండేవారిని, జనోపకారం చేస్తూ హరికథామృతాన్ని సేవిస్తూ ఉండేవారిని విడిచిపెట్టండి. ఇక ఎవరైతే నారాయణ స్మరణ చేయవారితో ఉన్నవారిని కూడా విడిచిపెట్టండి. అలాంటి వారిని బ్రాహ్మణ పాదజాల సేచనతో సంతోషించిని వారిని, ప్రజలను ద్వేషిస్తూ ఉండేవారని, జనులు నాశనం చేసేవారని, అపరాధాలు చేసేవారని, ఏకాదశి వ్రతాన్ని చేయని వారిని, ఉగ్ర స్వభావాలను, లోకపవేద నిరోక్తుని, పరులను నిందించేవాడిని, గ్రామాన్ని నిర్దేశించేవాడిని, ఉత్తములను ద్వేషించేవాడిని, బ్రాహ్మణ ధనాన్ని ఆశించేవాడిని, విష్ణువుయందు ఇష్టత లేనివాడిని, మూర్ఖులను పాపులను చేసేవాడిని నా వద్దకు తీసుకురండి అంటూ యమధర్మరాజు పలికినటువంటి మాటలను విని నేను చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా తలుచుకుని చాలా బాధపడ్డాను. పాపాలను తలుచుకుని పశ్చాత్తాపం చెందడం వల్ల, సధర్మాన్ని వినడం వల్ల అప్పుడే నా పాపాలన్నీ కూడా పూర్తిగా నశించిపోయాయి. ఇలా పాపరహత్యం పొంది హరిసారూప్యాన్ని పొంది ఉన్నటువంటి నాకు ధర్మరాజు నమస్కరించాడు. అప్పుడు యమదూతల భయంతో వణుకుతూ యమధర్మరాజు చెప్పినటువంటి ధర్మాన్ని విశ్వసించాను. ఆ తర్వాత యమధర్మరాజు నన్ను సన్మానించి 100 దివ్య విమానాలతో శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదానికి పంపించాడు. నేను చేసినటువంటి ఆ ఏకాదశి ఉపవాసం జాగరణ వలన విష్ణులోకాన్ని పొందాను. కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు విష్ణులోకమునందే ఉన్నాను. తర్వాత ఇంద్రలోకానికి వచ్చాను. అక్కడ కూడా దేవతలందరి చేత పూజలు అందుకుంటూ
కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు అన్ని భోగాలతో అక్కడ సంతోషంగా నివసించాను. ఆ తర్వాత భూలోకానికి వచ్చాను. ఇక్కడ కూడా చూసారా, విష్ణు భక్తులైనటువంటి మీ వంశంలోనే పుట్టాను. పూర్వజన్మ జ్ఞానం చేత ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను. కాబట్టే నా తోటి బాలుడితో కలిసి విష్ణు పూజా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మొదట నేను ఆచరిస్తున్నది ఏకాదశి వ్రతం అని నాకు కూడా తెలియదు తండ్రి. పూర్వజన్మ జ్ఞానం చేత ఇప్పుడే తెలుసుకున్నాను. నాకు తెలియకుండా చేసినటువంటి ఏకాదశి ఉపవాసం జాగరణకే మరి నాకు ఇంతటి బలం కలిగినందువలన ఇక భక్తిలో ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారికి కలిగేటటువంటి ఫలాన్ని ఇంత అని ఏమి చెప్పగలను చెప్పు. కాబట్టి ఓ తండ్రి, ఓ మహర్షి, నేను పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాను. పరమ పదమును కోరి ప్రతినిత్యము కూడా విష్ణు పూజ చేస్తాను. శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు పరమానందాయకమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు అంటూ భద్రశీలుని మాటలను విన్నటువంటి గాలవ మహర్షి పరమానంద భరితుడవుతాడు. విష్ణు భక్తి పారాయణుడైనటువంటి నీవు నా వంశంలో పుట్టుట నిజంగా నా అదృష్టం. నా వంశం మొత్తం ధన్యమైంది, నా జన్మ ధన్యమైందని చెప్పి సంతోషించి గాలవ మహర్షి తన పుత్రుడుకు విధి విధానంగా హరిపూజా విధానం గురించి చెబుతాడు. అంటూ శనక మహర్షి నాదులను చెప్పినది సూత మహర్షి శౌనకాది మహాములందరికీ కూడా తెలియజేసినటువంటి ఏకాదశి వ్రతం మహత్యం కథ. ఇక ఈ కథంతా విన్నటువంటి ఆ శౌనకాది మహాములందరూ కలిసి, ఓ సూత మహర్షి, ఏకాదశి మహత్యాన్ని తెలియజేసినటువంటి ఈ కథ నిజంగా వినడం మా అదృష్టం. ఇంకా ఏదైనా కథ ఉంటే చెప్పండి అని అడుగుతారు. అప్పుడు సూత మహర్షుల వారు, మరో ఇతిహాస కథ ఉంది, చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. పూర్వం ఒకానొకప్పుడు సత్యవ్రతుడు అనే ఒక మహారాజు కాశ్మీర దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతను తన పేరుకు తగినవాడు. అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. పరోక సౌఖ్యం కోసం దేవతారాధన ముఖ్యమని చెప్పి సత్యవ్రతుడు గ్రహిస్తాడు. అలా గ్రహించి ఏకాదశి ఉపవాసం చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో అతని మనసులో ఒక ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన ఏమిటి అంటే, నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్నారు. అయితే పరలోక సౌఖ్యం కూడా వారు తప్పకుండా పొందాలి. మరి అలా పొందాలంటే నేను ఒక్కడినే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోదు, వారందరి చేత కూడా ఆచరింప చేయాలి అని మనసులో అనుకుంటాడు. అయితే అలా అనుకుంటూ ఉండగానే సాక్షాత్తు శ్రీహరే సత్యవ్రతుని ఎదుట సాక్షాత్కరిస్తాడు. అప్పుడు ఆ సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్తుతిస్తాడు. స్తుతిస్తూ ఇలా అంటాడు, ఓ విశ్వరూప, జగన్నాథ, కృష్ణ, నీ దర్శన భాగ్యం నాకు కలిగింది. స్వామి, నా జన్మ ధన్యమైంది. నేను చేసినటువంటి వ్రతాలన్నీ కూడా ఫలించాయి. అలాగే తన ప్రజలకు కూడా మోక్షణ లభించేటువంటి ఉపాయం చెప్పమంటూ శ్రీహరిని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీహరి చిరుమందహాసం చేస్తూ, రాజా, నీలాంటి ధర్మాత్ములు నిజంగా చాలా అరుదుగా ఉంటారయ్యా. నీ రాజ్యంలోని ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నటువంటి నీవు నిజంగా ఎంత ధర్మాత్ముడువో తెలుస్తుంది. ఓ మహారాజా, ఇహపర సౌఖ్యాలను పొందాలి అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఇలా సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశి తిథుల రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. దశమి రోజు రాత్రి, ద్వాదశి రోజు రాత్రి పూట కూడా ఉపవాసం ఉండాలి. లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి. ఏకాదశి తిథి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజు నిత్యకర్మలు అనుష్ఠి తిరిగి మరలా నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడిలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతో నువ్వు భోజనం చేయాలి. అలా అని ప్రజలందరి చేత కూడా ఈ విధంగానే ఆచరింప చేయాలి. అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహపర సౌఖ్యాలు కలిగి చివరికి నా సాహిత్యాన్ని పొందుతారని చెప్పి శ్రీహరి అంతర్ధానమవుతాడు. ఆ మర్నాడే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయం గురించి తెలియజేసి వారి చేత కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరింప చేయదలిచి ఆ రాజు చాటింపు వేస్తాడు. అలా రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీనారాయణుల యొక్క కృపాకటాక్ష వీక్షణం వలన ఆ దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. పాడి పంటలతో, సిరి సంపదలతో వైభవోపేతంగా ప్రజలందరూ కూడా ఆనందంగా సుఖంగా ఉంటారు.
అయితే ఇదంతా గమనిస్తూ ఉన్నటువంటి దేవరాజు ఇంద్రుడికి ఈ విషయం గురించి తెలుస్తుంది. ప్రజలందరూ కూడా ఇలా ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నారు. మరి ఇలా ఏకాదశి వ్రతం చేయటం వల్ల వారందరూ కూడా ధర్మాత్ములై గొప్ప పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గాన్ని చేరుకుంటారు కదా. అలా చేరుకుంటే నా ఇంద్ర పదవికి ఏమైనా పోటీ పడే అవకాశం కూడా ఉండవచ్చు కదా అని చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించకుండా చేస్తే మిగతా ప్రజలందరూ కూడా ఆచరించరులే అంటూ ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు దేవేంద్రుడు. ఆలోచించి మరునాడే అక్షరస కన్య అనేటువంటి మాలిని పిలిపిస్తాడు. దేవేంద్రుని ఎదుట మాలిని నిలిచి నమస్కరిస్తుంది. అప్పుడు దేవేంద్రుడు, ఓ మాలిని, నీవు భూలోకానికి వెళ్ళి ఆ సత్యవ్రత మహారాజుని నీ అందచందాలతో మోహింపజేసి అతని ఏకాదశి వ్రతాన్ని ఆచరించకుండా చేయాలి అంటూ ఆజ్ఞాపిస్తాడు. అలా ఒకనాడు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువు తీరి ఉండగా అరణ్య ప్రాంతంలో నివసిస్తూ ఉండేటువంటి కొందరు ప్రజలు మహారాజు గారి దగ్గరకు వచ్చి, ఓ మహారాజా, అడవిలో నుండి కొన్ని క్రూరమృగాలు వచ్చి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ జీవిస్తున్నారు. ఆ క్రూరమృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అంటూ ప్రార్థిస్తారు. వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు. ఆ మరునాడే సత్యవ్రతుడు తన సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళ్తాడు. ఆ క్రూర మృగాలను వేటాడి చంపుతాడు. రాత్రి సమయం అయినందువలన అక్కడే గుడారాలు వేసుకుని ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకుంటాడు. అయితే ఒక స్త్రీ దినాతిదీనంగా ఏడుస్తూ ఉన్నట్లు ఆ మహారాజుకు వినిపిస్తుంది. వెంటనే సైనికులను పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి నా దగ్గరకు ఆమెను తీసుకురండి అంటూ ఆజ్ఞాపిస్తాడు. అలా సైనికులందరూ కూడా వెళ్ళి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి ఆ స్త్రీని తీసుకువచ్చి మహారాజు గారి ఎదుట నిలబెడతారు. సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు. ఆమె సౌందర్యవతి, ఆమెకు ఏ కష్టం వచ్చినా తీర్చాలి అని చెప్పి భావిస్తాడు. ఆమెను చూసి, ఓ సుందరి, ఎవరు నువ్వు? ఎందుకిలా ఏడుస్తున్నావు? నీకు వచ్చిన ఆపదేమిటి? నీకేం సహాయం కావాలన్నా సందేహంగా చెప్పమంటాడు. అప్పుడు ఆ సుందరి ఆ మహారాజుతో, నాకు తల్లిదండ్రులు లేరు, నా అన్నదమ్ములందరూ కూడా నశించారు. ఒక అయోగ్యుడైన వాడినికి నన్ను అమ్మివేశారు. వారి బారి నుండి బయటపడడం కోసం ఇలా ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి ఈ అడవిలోకి వచ్చాను. నాకిక్కడ దిక్కు ఎవరూ లేరు, నన్ను కరుణించే నాథుడు లేడు, నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమంటూ దీనంగా ఆ మహారాజుని వేడుకుంటుంది. అప్పుడు ఆ మహారాజు ఆ సుందరి మాటలకు కరిగిపోతాడు. భయపడవద్దని చెప్పి తనతో పాటే తన రాజధానికి తీసుకుని వస్తాడు. ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు. సత్యవ్రతునికి ఇదివరకే పెళ్ళవుతుంది. పెద్ద భార్య భార్గవీదేవి. ఆమెకు 10 ఏళ్ల కొడుకు కూడా ఉంటాడు. అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. మాలిని మాత్రం భర్తను ఎప్పుడూ లెక్క చేయకుండా తన మాట ప్రకారమే నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పంతాలకు పోతూ ఉండేది. ఇక రాజు సామాన్య విషయాలు కూడా పట్టించుకోకుండా ఆ చిన్నరాణి అయినటువంటి మాలిని మాటను వింటూ నడుచుకుంటూ ఉండేవాడు. అయితే ఆ రాజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి ఏకాదశి తిథి వస్తుంది. ఏకాదశి వ్రతం చేయటానికి, ఉపవాసం, జాగరణ, లక్ష్మీనారాయణల పూజలు చేయడానికి అందరూ సిద్ధమవుతూ ఉంటారు. ఇక చిన్నరాణి అయినటువంటి మాలినీదేవి మాత్రం జన్మదినోత్సవం అంటూ సత్యవ్రత మహారాజుకు కబురు పంపిస్తుంది. ఆ రోజు ఉత్సవం, విందు, భోజనాలతో వినోదంగా జరగాలని చెబుతుంది. ఆ వేడుకలో రాజుగారు తప్పకుండా పాల్గొని ఆనందించాలని చెబుతుంది. ఆ వార్త విన్నటువంటి ఆ రాజు ఆశ్చర్యపోతాడు. ఒకవైపు లక్ష్మీనారాయణలకు అభిషేక అర్చనలకు సిద్ధం చేస్తూ ఉంటాడు. ఈ వ్రతం మారడానికి అతని మనసు అస్సలు ఒప్పుకోదు. ఈ సమయంలో విందు వినోదాలు ఏమిటి? తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా ఏకాదశి ఉపవాసాలను, వ్రతాలను చేయిస్తూ తానే ఆ నియమం తప్పితే ప్రజలలో గౌరవ మర్యాదలు మాటేమిటి? అంతేకాదు తాను నమ్మినటువంటి దైవానికి ద్రోహం చేసినట్లు అవుతుంది కదా. ఇలా ఎన్నో ఆలోచనలతో ఆ రాజు సతమతమవుతూ ఉంటాడు. ఇక ఆ రాజు చిన్నరాణి అయినటువంటి మాలిని గృహానికి వెళతాడు. ఎలాగైనా ఈ వ్రతాచారణలకు శతవిధాలుగా ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. ఆమె మాత్రం తన విందు, భోజనాలు, వినోదాలు మారడానికి అస్సలు ఏమాత్రం వీలు లేదని తెగేసి చెబుతుంది. తనతో పాటే మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలని మూర్ఖంగా మొండిపట్టు పడుతుంది. చివరికి సత్యవ్రతుడు, నా భార్య పుత్రులైనా వదులుకుంటానేమో కానీ ఈ వ్రతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనట్టు ఖచ్చితంగా తెగేసి చెబుతాడు. అప్పుడు మాలిని ఇలా అంటుంది, ఓహో అవునా, సరే అయితే మీ పెద్ద భార్యను, కొడుకును బలిచ్చి నీ భక్తిని నిరూపించుకో, అప్పుడు ఒప్పుకుంటాను.
నీ మాట తప్పకూడదు అంటూ ఆ రాజును నిలదీస్తుంది. అప్పుడు రాజు ఆడినటువంటి మాటను తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు. పెద్ద రాణిని చంపడానికి ఎత్తినటువంటి కత్తి పూలహారమై ఆమె మెడలో పడుతుంది. అక్కడ మహాలక్ష్మి సమేతుడై శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి సత్యవ్రతుడికి దేవేంద్రుడు చేసినటువంటి కుట్ర, అతడు పంపించినటువంటి అప్సరస కన్య మాలిని గురించి తెలియజేస్తాడు. రాజా, నా అనుగ్రహం నీపై ఉన్నంత వరకు ఎవరి మాయలు నన్నేమీ చేయలేవు. ఇకనైనా ఈ స్త్రీ మీద వ్యామోహం విడిచి నీ రాజ్యం నుండి నువ్వు వెళ్ళగొట్టు. నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ విడవద్దు. నీకంతా శుభమే కలుగుతుంది అని చెబుతాడు. సత్యవ్రత మహారాజు ఆ స్వామికి నమస్కరిస్తాడు. ఆ స్వామి అదృశ్యమవుతాడు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానంద భరితుడే అవుతాడు. ఈ లోక సుఖాల మీద విరక్తి చెంది రాజ్యశ్రీ కేవలం తన జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ ప్రజలందరికీ కూడా అంకితం చేస్తాడు. శ్రీహరి సేవలోనే తన జీవితాన్ని సాగించాడంటూ సూత మహర్షుల వారు శౌనకాది మహామునులందరికీ కూడా తెలియజేసినటువంటి మరొక చక్కని ఏకాదశి మహత్యపు కథ. ఏకాదశి మహత్యం అన్నీ తెలియజేసేటువంటి ఈ కథలన్నీ కూడా మీ అందరికీ కూడా ఆనందాన్ని కలిగించాయి అనుకుంటున్నాను. మనందరిపై కూడా ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మరొక్కసారి ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. తప్పకుండా ఈ యొక్క కథలు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.